హాయ్ హలో నమస్తే. షూట్ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్ లో మనకి సంపదని తెచ్చిపెట్టే ఒక అరుదైన పువ్వుని మీకు చూపించబోతున్నా. ఆ రేర్ ఫ్లవర్ మా తోటలోనే పూసిందండి. ఇదిగో ఇది మా చిన్న గార్డెన్. ఇలా ఇంటి ముందు మొదలుకుని ఇంటి చుట్టూ గార్డెన్ పెట్టుకున్నాం. సరే, ఇంతకీ ఆ ధనాన్ని తీసుకొచ్చే ఫ్లవర్ ఏది అని వెయిట్ చేస్తున్నారా? అక్కడికే వస్తున్నా. మేమింట్లో చాలా అలోవెరా ప్లాంట్స్ ని పెంచుతున్నాం. చూస్తున్నారుగా, ఇందులో పెద్ద విషయం ఏముంది, ఇది చాలా మంది ఇళ్లలో ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కలబంద పువ్వులు పూయడం చూసారా? ఏంటి, అలోవెరా ఫ్లవర్సా? ఎస్, అక్షరాల నిజం. బట్ ఇది వెరీ రేర్. కలబంద పువ్వు సంపదని ఆకర్షించే సామర్థ్యం ఉన్న పువ్వని, ఈ పువ్వు పూసిన ఇంట్లో అదృష్టాన్ని తీసుకొస్తుందని ఆధ్యాత్మికంగా మన హిందువుల నమ్మకం. ఇది ఓన్లీ వన్స్ ఇన్ అన్ ఇయర్ వింటర్ లో మాత్రమే పూస్తుంది. అది కూడా అన్ని అలోవెరా ప్లాంట్స్ కి రాదు. అందుకే ఇది వెరీ వెరీ స్పెషల్. అయితే మా ఇంట్లోనే కాకుండా మన జయోమయంలో యాక్ట్ చేసే మన బబ్లీ గారింట్లో కూడా ఉందంట. చూద్దాం రండి. నాతో పాటు మా స్ట్రీట్ డాగ్ కూడా వస్తుందంట. వదలట్లే. వాళ్ళిల్లు పక్కనే. చెప్పకుండా వెళ్తున్నా, చూద్దాం ఎలా రిసీవ్ చేసుకుంటారో. హలో, చూసారా? షాక్ అయ్యారు. మీ ఇంటి గార్డెన్ చూద్దామని వచ్చా అని చెప్పా. అంతే, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో. ఈమె కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటి నిండా రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్, క్రోటన్స్, ఇలా అన్ని చాలా శ్రద్ధగా పెంచుతున్నారు. ఇదిగో ఇది వీళ్ళింట్లో పెరిగిన ఆల్బర్ట్ ఫ్లవర్. అదేనండి అలోవెరా పువ్వు. సింగిల్ ఫ్లవర్ లా కాకుండా మల్టిపుల్ ఫ్లవర్స్ లా ఉంటాయి. ఈ పువ్వు చాలా పవిత్రమైనది మరియు పూజనీయమైనది మాత్రమే అనుకునేరు. ఈ పువ్వు నిండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మెడిసిన్స్, స్కిన్ క్రీమ్స్, అంతెందుకు పర్ఫ్యూమ్స్ లో కూడా హెవీగా వాడతారంట. సో అదండి, ఈ రేరెస్ట్ లక్కీ ఫ్లవర్ మా ఇంట్లో, వీళ్ళింట్లో రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇది మీతో పంచుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సరే, షూట్ కి టైం అయింది. బాయ్ బాయ్.